హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈరోజు ఆఫీస్కి త్వరగా వెళ్ళేది ఉందండి. మార్నింగ్ 7:30కే రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాను. ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు నా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తారు. మార్నింగే స్టార్ట్ అయిపోయాను కాబట్టి మెట్రో అంతా ఖాళీగా ఉందండి. అదర్వైజ్ ఫుల్ రష్. ఫస్ట్ స్టాప్ నుంచే చాలా రష్గా ఉంటుందన్నమాట. మెట్రో దిగాక ఆఫీస్ క్యాబ్స్ ఉంటాయండి. మెట్రో స్టేషన్ నుంచి మా ఆఫీస్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ నడవడానికి లేకుండా చక్కగా ఆ క్యాబ్స్ అయితే అరేంజ్ చేస్తారు ఆఫీస్ వాళ్ళు. ఇంకా నేను క్యాబ్ ఎక్కేసి ఆఫీస్కి వెళ్తూ ఉన్నానమాట. ఈరోజు త్వరగా ఎందుకు స్టార్ట్ అయ్యానంటే నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది కంప్లీట్ చేసేసుకుంటే నాకు హాయిగా ఉంటుందన్నమాట. ఒకవేళ త్వరగా కంప్లీట్ చేసేస్తే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయచ్చు. ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు. గ్రీన్ టీ ఒకటి తాగాను. దోశ పిండి ఉంది. నా హస్బెండ్కి బాబుకి వేసుకోమని అయితే చెప్పి వచ్చేసాను. కూర అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రైస్ కూడా వాళ్ళు మధ్యాహ్నం పెట్టుకుంటారు. నేను బాక్స్ కూడా ఏం ప్యాక్ చేసుకొని తెచ్చుకోలేదన్నమాట. ఇంకా ఆఫీస్కి వచ్చేసాను. ఇక్కడ చాక్లెట్స్ చూస్తున్నారు కదా, మా లీడ్ ఆస్ట్రేలియా వెళ్ళారనమాట ఆఫీస్ వర్క్ మీద. వస్తూ ఈ చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఇంకా టీంలో అందరికీ పంచుతారనమాట. నేను ఫస్ట్ వచ్చాను కదా, సో నాకు కావాల్సిన చాక్లెట్స్ అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత స్టాండప్ కాల్లో అందరు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఇలా ఆన్ సైట్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేటప్పుడు చాక్లెట్స్ అయితే తీసుకొస్తారు. ఇంకా నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత నా మెట్రోలో ట్రావెల్ చేసి వస్తాను కదా, జుట్టు మొత్తం చాలా పాడైపోయి ఉంటుంది. కొంచెం దువ్వుకొని సెట్ చేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసే ముందు వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను డెస్క్ దగ్గర. మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా, అటు ఇటు తిరగడానికి లేకుండా చక్కగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు కదా. సో అన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకుంటానమాట. రాగానే కొలీగ్స్తో కొంచెం సేపు హాయ్ హలో చెప్పేసుకొని ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. నా మీటింగ్ స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్ వర్క్ ఉంటుందన్నమాట. ఇంకా లంచ్ బ్రేక్ వరకు. ఇంకా వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నానండి. ఇక్కడ మళ్ళీ లంచ్ బ్రేక్లో కలుస్తాను. అప్పటి వరకు బాయ్. 1 o'clockకి లంచ్ బ్రేక్ కోసం అని చెప్పి కెఫెటేరియాకి వచ్చాం కింద. నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదని చెప్పాను కదా, సో ఇక్కడ వెజ్ శాండ్విచ్ తీసుకుంటున్నాను అనమాట. మీల్స్ అయితే నాకు నచ్చదండి ఇక్కడ టేస్ట్, అందుకని చెప్పి శాండ్విచ్ అయితే తీసుకుంటున్నాను. రోటీస్ కూడా చాలా గట్టిగా అనిపిస్తాయి నాకు, అందుకే రోటీస్ కూడా తీసుకోలేదు. శాండ్విచ్ కూడా నచ్చదు, బట్ నాకు ఇంకో ఆప్షన్ లేక ఇంకా శాండ్విచ్ అయితే తీసుకున్నాను. ఇంకా నా కొలీగ్స్తో కూర్చొని చక్కగా ఒక ½ an hour బ్రేక్ని అయితే ఎంజాయ్ చేశాను అనమాట. లంచ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు వాకింగ్కి అయితే కింద వెళ్తాము ఒక 10 minutesకి. ఆ రోజు వర్క్ ఉందని చెప్పి ఇంకా నేను వాకింగ్కి అలా ఏం వెళ్ళకుండా లంచ్ చేసేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను. 5 o'clockకి వైండ్ అప్ చేసేసాను అనమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత నేను వర్క్ చేసేది అదేం కూడా షూట్ చేయలేదండి. జస్ట్ ఇంటికి వెళ్ళే ముందు బ్యాగ్ ప్యాక్ చేసే ముందు అయితే కొంచెం షూట్ చేశాను. ఆఫీస్లో జనరల్గా షూట్ చేయడం ఎందుకు అని చెప్పి నేనేమో ఎక్కువ షూట్ చేయను. ఇంకా ఆఫీస్ క్యాబ్ ఎక్కేసి మెట్రో స్టేషన్ వరకు అయితే వచ్చేసాను. 5 o'clockకి కాబట్టి కొంచెం తక్కువ ఉందన్నమాట రష్. ఇంకా మెట్రోలో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చేసాను. ఫుల్ ఆకలేస్తూ ఉండింది. జస్ట్ ఒక శాండ్విచే కదా తిన్నాను. ఇంకా వస్తూ దారిలో బ్రెడ్ పకోడా కనిపిస్తే తీసుకొచ్చాం, కానీ అస్సలు టేస్ట్ బాగాలేదండి. ఫుల్ ఆయిలీ ఉంది అండ్ లోపల కర్రీ ఉడకలేదు. ప్లస్ ఆ కర్రీలో ఫుల్ ఆఫ్ గరం మసాలా అనమాట. ఇంకా నేను ఒక 2 bites తీసేసుకొని ఇంకా వదిలేసాను నచ్చక. నా హస్బెండ్కి కూడా నచ్చలేదు, ఇంకా తను కూడా వదిలేశారనమాట. సర్లే ఇంకా త్వరగా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకొని తినేద్దాం కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి వెజిటబుల్స్ అన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మధ్యలో గుర్తు చేస్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కమెంట్స్లో పెట్టారనమాట, మీ వీడియో చూస్తూ లైక్ చేయడం కూడా మర్చిపోతున్నాం అక్క, మీరు మధ్యలో ఒకసారి రిమైండ్ చేయండి అని చెప్పి. అందుకే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడైతే వంకాయలు ఉన్నాయన్నమాట. జస్ట్ 1/4 kilo వంకాయలు అన్నీ ఉన్నాయి. ఫ్రై చేసేద్దామని చెప్పి వంకాయలు తీసి ఫ్రిడ్జ్లో నుంచి వంకాయలు తీసి బయట పెట్టాను. అలాగే రైస్ కూడా కడిగేసి కొద్దిగా సేపు అయితే నేను నానబెడతానండి. ఒక 15-20 minutes అయితే సోక్ చేస్తాను.
మన సబ్స్క్రైబర్స్ నేను ఏం రైస్ వాడతాను అని చెప్పి మళ్ళీ కమెంట్స్లో పెట్టారు. నేను వాడుతున్నది ధన్యశ్రీ బ్రాండ్ అండి రైస్. బాగుంటాయి రైస్, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నం వండాక. కిచెన్ చూపించండి అని చెప్పి ఇప్పుడు కూడా కమెంట్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ దానికోసం అని చెప్పి కిచెన్ టూర్ వీడియో చేశానండి. అండ్ నేను వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆ కిచెన్ టూర్ వీడియోలో లింక్స్ ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో అయితే చెక్ చేయండి. వీక్కి 2 లాంగ్ వీడియోస్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నానండి. మండే అండ్ థర్స్డే మ్యాక్సిమం ఈ 2 డేస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎప్పుడైతే ఇలా అనుకుని స్టిక్ అవుతానో అప్పుడే నెక్స్ట్ మండేనో నెక్స్ట్ థర్స్డేనో చాలా బిజీ అయిపోతాను. బట్ ఈసారి మండే అండ్ థర్స్డేకి కంపల్సరీగా స్టిక్ అవుదామని చెప్పి అనుకుంటూ ఉన్నానమాట. ఇంకా కొంచెం కష్టమైనా కూడా వీడియోస్ కంపల్సరీగా షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు త్వరగా పోస్ట్ చేయండి, డైలీ పోస్ట్ చేయండి అని చెప్పి మ్యాక్సిమం నాకు అయినంత వరకు నేను పోస్ట్ చేస్తానండి. లాంగ్ వీడియోస్ పక్కన పెడితే షార్ట్ వీడియోస్ నేను 2-3 పోస్ట్ చేస్తాను. సో అలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చక్కగా వంకాయలు కట్ చేసేసి ఫ్రై చేసేస్తున్నాను. జస్ట్ ఒక ప్యాన్లో అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు కట్ చేసేసి ఉప్పు, పసుపు వేసి సిమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనిస్తానండి ఆయిల్లో. సో దాని తర్వాత ఇంకా మంచిగా ఉడికిన తర్వాత ఇంకా మగ్గిన తర్వాత ఆయిల్లో లాస్ట్లో కారం వేసేసుకుంటాను. సింపుల్. జస్ట్ వంకాయలు 1/2 కిలోనే ఉన్నాయి కదా, పప్పు కూడా ఉంటే బాగుంటుంది వంకాయ ఫ్రైలో అని చెప్పి సింపుల్గా ముద్దపప్పు చేసేస్తున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్కువ నేను ముద్దపప్పు చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా సింపుల్ అండ్ మంచిది కదా హెల్త్కి అని చెప్పి, ఇంకా ఈజీగా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇది చేసేస్తూ ఉంటానండి ఎక్కువ. ఈ కుక్కర్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు కదా, ఇది నేను పీజియన్లో తీసుకున్నాను. ఎప్పటి నుంచో వాడుతున్నానండి, నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఎందుకు నాకు ఇష్టం అంటే ఎక్కువ దాంట్లో నుంచి నీళ్ళు కారవన్నమాట విజిల్ వచ్చినప్పుడు, అందుకని చెప్పి బాగా నచ్చుతుంది నాకు. నేను వంట పనులు చేసుకుంటూ ఉంటే నా హస్బెండ్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట, తను వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వెనకాల మీకు అక్కడ ఒక ఇది కనిపిస్తుంది కదా, ప్యాకేజ్ కనిపిస్తుంది కదా, కార్టన్ బాక్స్. నేను షూరాక్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఏం షూరాక్ ఆర్డర్ చేశాను అని చెప్పి. చక్కగా వంకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇక్కడైతే నేను గార్లిక్ వేస్తున్నానండి, మంచిగా క్రష్ చేసి. ఈ గార్లిక్ క్రషర్ ఉంది కదా, ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఎప్పుడో అంత యూస్ఫుల్ అయితే అని నేను చెప్పనంటే అది వేస్ట్. దానికన్నా కూడా మనం చక్కగా కట్ చేసుకొని వేసుకోవటం బెస్ట్ అనమాట. ఇంకా అంతా లంచ్ రెడీ అయిపోయింది. ముద్దపప్పు అండ్ దాని తర్వాత కొద్దిగా ఆవకాయ వేసుకున్నాను. ముద్దపప్పులో ఆవకాయ లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అండ్ తర్వాత వంకాయ ఫ్రై కూడా వేసేసుకున్నాను. ఇది మార్నింగ్ చేసిన ములక్కాయ కర్రీ కొంచెం ఉండిందనమాట. మార్నింగ్ నేను తినలేదు కదా, సర్లే కొంచెం టేస్ట్ చూద్దాం కదా అని చెప్పి అది కూడా పెట్టుకున్నాను. బాబుకైతే వేడిగా అన్నం ప్రిపేర్ అవ్వగానే తినిపించేశానండి. దాని తర్వాత ఇంకా నేను నా హస్బెండ్ కలిసి భోజనం అయితే చేస్తూ ఉన్నాము. వంకాయ కర్రీ అయితే సూపర్ టేస్టీ ఉండింది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కొబ్బరుండలు చేశాను కదా, లాస్ట్ వీడియో మీరు కనుక చూసినట్టయితే ఆ వీడియోలో చూపించాను కొబ్బరుండలు ఎలా చేశాను అని చెప్పి. చాలా బాగా కుదిరాయండి. డిన్నర్ తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంటే ఒక కొబ్బరుండ అయితే తీసుకొని తిన్నాము. అండ్ డైనింగ్ టేబుల్ మేక్ ఓవర్ చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఈ రన్నర్ ఇదంతా కూడా మారుద్దామని చెప్పి టైమే దొరకట్లేదు. వీకెండ్ వచ్చినా కూడా ఏదో ఒక పనిలో పడుతున్నాను, లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా లేట్ అయినా కంపల్సరీ ఇది చేసే పడుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా అన్నం తినేసిన తర్వాత నేను నా హస్బెండ్ అంతా కూడా డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి చక్కగా క్లీన్ చేసేస్తున్నాము. ఈ డైనింగ్ టేబుల్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తానండి ఈ వీడియోలో. మొన్న చాలామంది మెసేజెస్ చేశారు మీ డైనింగ్ టేబుల్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. మియాపూర్లో షాప్ నేమ్ పెడతాను ఇక్కడ నేను ఎక్కడ తీసుకున్నానో, అసలు గుర్తు లేకుండే. బట్ మొన్న ఏదో సర్దుతుంటే నాకు బిల్స్ కనిపించాయి అన్నమాట. అందుకోసం మీకోసం అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఈ టేబుల్ రన్నర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. లింక్స్ ఉంటే కనుక ప్రొవైడ్ చేస్తాను. అదర్వైజ్ మీరు టేబుల్ రన్నర్స్ అని అమెజాన్లో చూస్తే మీకు దొరుకుతాయి. 2 తెప్పించాను. ఒకటి టీ పై కోసం తీసుకున్నాను, ఇంకోటి ఏంటంటే ఈ డైనింగ్ టేబుల్ కోసం. సరే పెద్దగా ఉన్నది మాత్రం ఈ డైనింగ్ టేబుల్కి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. అండ్ ఆ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే మంచి లుక్ వస్తుంది. వెనకైతే డిజైన్ ఇలా ఉంది. ఫ్రంట్ అయితే మీకు చూసారు కదా, ఫ్యాబ్రిక్ కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లాంటిది.
అండ్ మీకు గుర్తుంటే హోమ్ సెంటర్ నుంచి కొన్ని నేను ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. అవన్నీ కూడా నేను ఇప్పుడు దానికి ఉన్న ట్యాగ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. తెచ్చినప్పటి నుంచి లోపల పెట్టేశాను అనమాట. అవన్నీ కూడా సెట్ చేస్తున్నాను. అండ్ ఈ లైట్స్ ఒకటి నేను తెప్పించానండి. ఇవి నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. బాగా నచ్చాయి. ఇది ఒక కర్టెన్ మోడల్లో ఉంటుంది. ఇది జస్ట్ ఒక చుట్టూలా ఉందన్నమాట. ఇదంతా కూడా ఓపెన్ చేసి మనం కర్టెన్స్కి ఈ లైట్స్ హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది. నైట్ టైమ్స్ అలా మనం లైట్స్ వేసుకుంటే మంచి లుక్ అనిపిస్తుంది. ఇదంతా మీకు సెట్ చేసి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత రన్నర్ అయితే పెట్టేశాను. దాని మీద అయితే నా ఫ్లవర్ వాస్ పెట్టేస్తున్నాను. దానిలో నేను కొన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చక్కగా సెట్ చేసుకుంటున్నాను. నాకు ఎందుకో లైట్ కలర్స్ ఫ్లవర్సే నచ్చి అవే తీసుకున్నానండి. ఇదంతా కూడా సెట్ చేసేసి టేబుల్స్ ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నాను. చైర్స్ అవన్నీ కూడా మూవ్ చేసేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ పెట్టేసుకున్నాను. సో నాకు బాగా నచ్చింది. అండ్ చెప్పాను కదా, ఇది బ్లింకిట్లో ఆర్డర్ చేశాను, కర్టెన్ మోడల్లో ఉందని చెప్పి. అది ఎలా సెట్ చేయాలా అని చెప్పి చూస్తూ ఉన్నాను. మొత్తం చుట్టూ మొత్తం తీసి చూస్తే ఇలా ఉందన్నమాట. పెద్దగానే వచ్చింది. సో మేము 2 ఫోల్డ్స్ చేసి పెడదామని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మొత్తం కర్టెన్కి పెట్టడానికి మాకు ఫ్రిడ్జ్ అడ్డం ఉంది కదా, సో ఎలా పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. దానికి కూడా అండ్ ఎక్స్టెన్షన్ బాక్స్ కావాలండి మాకు పెట్టడానికి. ప్లగ్ అయితే రెడీగా అవైలబుల్ అయితే లేదు అక్కడ. సో అదే డిస్కస్ చేస్తున్నాం ఎలా పెట్టాలి అని చెప్పి. సరే అని చెప్పి ఎక్స్టెన్షన్ బాక్స్ తీసి అదంతా కూడా సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్గా మొత్తం సెట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అక్కడ కర్టెన్కి పెట్టాం కదా లైట్స్, అవన్నీ కూడా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి బ్లింక్ అవుతూ ఉండిద్ది, ఒకటి కలర్స్ వస్తూ ఉంటాయి, లైట్గా ఇంకా డిమ్ అవుతూ ఉంటాయి, అలా ఉంటుందన్నమాట. అండ్ ఓవరాల్ మీరు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కొద్దిగా చేంజ్ చేసినా కూడా బట్ ఇట్ ఫీల్స్ అమేజింగ్ ఫర్ మీ. ఈ ఫ్లవర్స్ అయితే నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నానండి. అండ్ మీకు దగ్గర నుంచి వ్యూ చూపిస్తున్నాను. లైట్స్ అలా బ్లింక్ అవుతున్న మోడ్ పెట్టుకోవచ్చు. మనం కావాలంటే డిఫరెంట్ మోడ్స్, ఒక 3-4 మోడ్స్ ఉన్నాయన్నమాట. చిన్న స్విచ్ లాంటిది ఇచ్చారు ఈ వైర్స్కి. అది మనం ప్రెస్ చేస్తూ ఉంటే మనకి లైట్ వెలిగే విధానం అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే నేను చిన్న టీ లైట్ హోల్డర్ అయితే పెట్టి వెలిగిస్తున్నాను. సో దట్ ఆ వైబ్ అయితే బాగుంటుంది డైనింగ్ టేబుల్ మీద. అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చూస్తూ ఉన్నాను. ఇట్స్ రియలీ క్యూట్ అండి. మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. ఒకటి చెప్పడం మర్చిపోయానండి, స్కిన్ కేర్ గురించి చూపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీరు స్కిన్ కేర్ వీడియో అయితే చూస్తారు. స్టే ట్యూన్. బాయ్.